నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. త్వరలోనే ఏపీ సీఎంను కలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని వ్యాఖ్య. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో చిట్ చాట్. రేవంత్ సర్కార్ హామీలను విస్మరిస్తోందన్న బీఆర్ఎస్. మరోసారి మోసపోతే మన తప్పు అవుతుందని కేటీఆర్ వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పండిస్తారన్న బీజేపీ. సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్. దొడ్డు వడ్లను కేంద్రమే కొంటుంటే కాంగ్రెస్ కు ఇబ్బందేంటని ప్రశ్న. గత 10 ఏళ్లతో పోల్చితే రైతుకు కాంగ్రెస్ పాలనే 1000 రెట్లు నయం. సాగుకు ఇబ్బంది లేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టామన్న తుమ్మల. తరుగు తాలు పేరిట కోతలు లేవని మంత్రి స్పష్టం. టీఎస్ఆర్టీసీ పేరు టీజీఆర్టీసీగా మార్పు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ. సర్కారు నిర్ణయంతో మారుతున్న ప్రభుత్వ సంస్థల పేర్లు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడిషియల్ రిమాండ్. అక్రమాస్తుల కేసులో 14 రోజులు విధించిన ఏసీబీ కోర్టు. చంచలగూడకు తరలించిన అధికారులు. కాంగ్రెస్ సమాజ్వాదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. 2 పార్టీలు పాకిస్తాన్ సానుభూతి పరులని యూపీ ప్రచారంలో ఆరోపణలు. 5వ విడత పోలింగ్ తర్వాత కూటమి తుడిచిపెట్టుకుపోయిందని విమర్శ. ఈసీ ప్రకటిస్తున్న ఓటింగ్ శాతాలపై కాంగ్రెస్ అనుమానాలు. తొలి తుది ఓట్ల శాతంలో భారీ తేడా ఉందనే ఆరోపణలు. అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించిన జైరాం రమేష్. ఆమ్ ఆద్మీ పార్టీపై స్వాతి మాలివాల్ విమర్శల పర్వం. వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ. తనకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారని ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.